రాజస్థాన్‌లో ఒక విలేజ్ ఉంది. సన్‌సెట్ తర్వాత అక్కడ ఎవ్వరు వెళ్లరు. ఎందుకంటే నైట్ టైమ్‌లో పిల్లల నవ్వులు, అమ్మాయిల ఏడుపు, నడిచే సౌండ్ వినిపిస్తాయి. ఇది కుల్దార్ హాంటెడ్ విలేజ్ మిస్టరీ. 200 ఇయర్స్ ముందు ఈ కుల్దార్ రిచ్ విలేజ్ ఉండేది. గోల్డ్, ట్రేడ్, క్రాప్స్ అన్నీ ఉండేవి. కానీ ఒక్కరోజు ఒక పవర్‌ఫుల్ మనిషి విలేజ్ గ్రామ పెద్ద మనిషి కూతుర్ని చూశాడు. ఆ రోజు నుంచి ఆ విలేజ్ దిశ మారిపోయింది. గ్రామ పెద్దలు ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. 5,000 మంది రాత్రిలో తన ఇల్లు వదిలేసి ఎడారిలో మాయమయ్యారు. వెళుతూ ఒక శాపం కూడా ఇచ్చారు. ఈ విలేజ్‌లో ఎవ్వరు సెటిల్ అవ్వలేరు అని. మరి ఈ శాపం నిజంగా వర్క్ అయ్యిందా? ఈరోజు మనం ఇండియాలో మోస్ట్ మిస్టీరియస్ గోస్ట్ విలేజ్ కుల్దారా గురించి తెలుసుకుందాం. సో, ఈ వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇండియా నార్త్ సైడ్లో ఉన్న రాజస్థాన్ ఎడారి ల్యాండ్స్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ స్టేట్లో ఉన్న ఒక ఫేమస్ సిటీ జైసల్మర్. జైసల్మర్ నుంచి రఫ్లీ 20 to 30 కిలోమీటర్స్ దూరంలో డెజర్ట్ మధ్యలో ఒక నాశనమైన విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు కుల్దారా. ఇప్పుడు ఇది లాస్ట్ 200 ఇయర్స్ నుంచి కంప్లీట్లీ ఎడారి. కానీ ఒక టైంలో ఇది చాలా రిచ్ విలేజ్. భూమిలో వ్యవసాయం, ట్రేడ్, ఫెస్టివల్స్, మనుషుల లైఫ్తో ఫుల్గా ఉల్లాసంగా ఉండే ప్లేస్. కానీ ఒక్కరోజు సడన్గా విలేజ్లో ఉన్న అందరూ మాయమయ్యారు. అక్కడ నుంచి కథ మొదలైంది. చాలా సెంచురీస్కు ముందు ఈ రీజియన్లో పాలివాల్ బ్రాహ్మిన్స్ అనే కమ్యూనిటీ సెటిల్ అయింది. వాళ్ళు ఒరిజినల్లీ మార్వార్ అంటే మార్వాడీస్ రిలీజియన్లో ఉన్న పాలి అనే ప్లేస్ల నుండి వచ్చారు. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫార్మర్స్ మరియు ట్రేడర్స్. ఎడారిలో ఫార్మింగ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనుకుంటాం కదా, కానీ పాలివాల్ బ్రాహ్మిన్స్ దాన్ని పాసిబుల్ చేశారు. వాళ్ళు బావిలు తవ్వారు, మెట్ల బావిలు నిర్మించారు, కాలువలు క్రియేట్ చేశారు, ఇరిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేశారు, ఎడారి ల్యాండ్ని సారవంతమైన పొలాలుగా మార్చారు, వీట్, రైస్ లాంటి క్రాప్స్ కూడా పండించారు. కుల్దారా మాత్రమే కాదు, చుట్టుపక్కల టోటల్ 84 విలేజ్ వాళ్ళతో డెవలప్ అయ్యాయి. ట్రేడ్ రూట్స్ వల్ల చైనా, ఇరాన్, సెంట్రల్ ఏషియా నుండి ట్రేడర్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో ఆల్మోస్ట్ 500 ఇయర్స్ వరకు ఈ విలేజ్ చాలా సుసంపన్నమైనగా ఉండేది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎంట్రీ కూడా అవుతుంది. తన పేరు సలీం సింగ్. 1820 టైంలో జైసల్మర్ కింగ్డమ్లో పవర్ ఉన్న ఒక మినిస్టర్ ఒకడు ఉండేవాడు. ఆయన పేరు సలీం సింగ్. అఫీషియల్గా ఆయన దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి పొజిషన్. కానీ పీపుల్ ఆయనని వేరే పేరుతో పిలిచారు, జలీం సింగ్. ఎందుకంటే ఆయన రూల్ చాలా క్రూయల్గా ఉండేది. విలేజెస్ నుంచి హెవీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. ట్యాక్స్ ఇవ్వకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తాడు. పబ్లిక్గా ఇన్సల్ట్ చేస్తాడు. పీపుల్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. కానీ రియల్ ప్రాబ్లం ఇంకొక ఇన్సిడెంట్తో స్టార్ట్ అయ్యింది. ఒకరోజు సలీం సింగ్ కుల్దారా విలేజ్లో ట్రావెల్ చేస్తున్నాడు. విలేజ్ బావి దగ్గర కొంతమంది అమ్మాయిలు నీళ్ళని నింపుకుంటున్నారు. అక్కడ ఆయన గ్రామంలో ఒక పెద్ద మనిషి అంటే విలేజ్ హెడ్ అన్నమాట. ఆయన కూతుర్ని చూశాడు. ఆమె బ్యూటీని చూసి ఆయనకు షాక్ అయింది. డైరెక్ట్గా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టాడు. నాకు ఆ అమ్మాయితో పెళ్ళి కావాలి అని చెప్పాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఆ గర్ల్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి ఉండేది. గ్రామ పెద్దలు సున్నితంగా రిజెక్ట్ చేశారు. అప్పుడు సలీం సింగ్ బెదిరింపు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చే పౌర్ణమి లోపల ఆ అమ్మాయిని నాకు ఇవ్వాలి, లేదంటే నేను ఆర్మీతో వచ్చి విలేజ్ని నాశనం చేసి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకుంటాను అని బెదిరించి వెళ్ళిపోయాడు. తర్వాత విలేజ్లో భయం స్టార్ట్ అయింది. ఈ ప్రాబ్లం చాలా సీరియస్ అయింది. సో కుల్దారా మాత్రమే కాదు, 84 గ్రామాలలో ఉన్న పెద్దలు అందరూ సీక్రెట్ మీటింగ్ పెట్టారు. డిసిజన్ చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. మన గౌరవ కోసం మన విలేజెస్ వదిలి వెళ్ళిపోదాం, కానీ మనం ఆ అమ్మాయిని మాత్రం ఆ మనిషికి మాత్రం ఇవ్వం అని ఒక స్ట్రాంగ్ డిసిజన్ని తీసుకున్నారు. సో ఆ రాత్రిని సైలెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఆడవాళ్ళు లగేజ్ ప్యాక్ చేశారు. మగవాళ్ళు ఎడ్ల బండిలు రెడీ చేశారు. పశువులని, ధాన్యాలని అన్నిని తీసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ఎంటైర్ విలేజ్ సైలెంట్గా ఎడారిలో మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సలీం సింగ్ ఆర్మీతో కుల్దారాకి వచ్చాడు. కానీ అక్కడ చూసి షాక్ అయ్యాడు.
విలేజెస్లో హౌసెస్ ఉన్నాయి, స్ట్రీట్స్ ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, స్టవ్స్లో బూడిద కూడా ఉంది. కానీ ఒక్కడు కూడా మనిషి లేడు. ఎంటైర్ విలేజ్ ఎంటీగా ఉండేది. ఆల్మోస్ట్ 5,000 మంది ఓవర్ నైట్లో మాయమైపోయారు. ఇలా ఒక్క మనిషి నుంచి ఒక అందమైన డెవలప్డ్ విలేజ్ ఖాళీగా అయిపోయింది. అలాగే ఈ విలేజ్కి ఒక శాపం కూడా ఉంది. అది ఏంటంటే విలేజ్ వదిలి వెళ్ళిపోతూ పాలివాల్ బ్రాహ్మిన్స్ ఒక శాపం ఇచ్చారు. దీన్ని అక్కడున్న అన్ని లోకల్స్ కూడా నమ్ముతారు. ఆ శాపం ఏంటి అంటే ఈ విలేజెస్లో ఎవరు పర్మనెంట్గా సెటిల్ అవ్వలేరు అని. టైం పాస్ అయ్యాక అంటే సంవత్సరాలు గడిచాక ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి జరిగింది. 84 విలేజెస్లో చాలా విలేజెస్ మళ్ళీ డెవలప్ అయ్యాయి. కానీ కుల్దారా మాత్రం ఇప్పటికీ ఎడారిగానే మిగిలిపోయింది. ఆల్మోస్ట్ 200 ఇయర్స్ అయినా అక్కడ ఎవ్వరూ పర్మనెంట్గా సెటిల్ అవ్వలేదు. ఈ ప్లేస్ గురించి చాలా పారానార్మల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. లోకల్స్ మరియు టూరిస్ట్ కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ని ఇక్కడ రిపోర్ట్ చేశారు. అలా కొంతమందికి జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నడిచే సౌండ్ వినిపించడం, ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్లు సౌండ్ వినిపించడం, పిల్లలు నవ్వుతున్నట్లు, గాజులు మరియు పట్టీల సౌండ్ వినిపించడం, కొంతమందికి ఎవరో పక్కన నడుస్తున్నట్లు అని ఫీలింగ్ కూడా వచ్చింది. కొన్ని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. డ్రోన్ కెమెరాస్ కూడా యూజ్ చేసి సర్వే చేసినప్పుడు మెట్ల బావి దగ్గర డ్రోన్ సడన్గా క్రాష్ అయింది అని రిపోర్ట్ కూడా చేశారు. అందుకే అక్కడి అథారిటీస్ సన్సెట్ తర్వాత అంటే సాయంత్రం తర్వాత ఎంట్రీని అలో చేయలేదు. కానీ హిస్టోరియన్స్ మరియు సైంటిస్ట్ మాత్రమే వేరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే పాసిబుల్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఈ రీజన్స్ వల్ల వాళ్ళు మైగ్రేషన్ అయ్యి ఉంటారు అని చెబుతున్నారు. అవి ఏంటంటే వాటర్ షార్టేజ్ అవ్వడం వల్ల, కాక్నీ రివర్ డ్రై అవ్వడం వల్ల, ట్రేడ్ రూట్స్ చేంజ్ అవ్వడం వల్ల, హెవీ ట్యాక్సేషన్ అంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవే మెయిన్ రీజన్ ఉండవచ్చు అని చెబుతున్నారు. రీసెర్చర్స్ ఒపీనియన్ ఏంటి అంటే విలేజెస్ సడన్గా కాదు, స్లోగా మైగ్రేషన్ జరిగి ఉండవచ్చు అని చెబుతున్నారు. కానీ స్టిల్ ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. 84 విలేజెస్లో ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ డెవలప్ అయ్యాయి. కుల్దారా మాత్రమే ఎందుకు ఖాళీగా ఉంది? ఈ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ ఇప్పటికీ లేదు. ఇప్పుడు కుల్దారాని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్ట్ చేస్తుంది. డే టైంలో టూరిస్ట్ విజిట్ చేస్తారు, కానీ ఈవినింగ్ 6 తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు. సన్సెట్ తర్వాత ఎడారి గాలి, పాతబడిపోయిన ఇల్లు, మొత్తం సైలెన్స్గా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ చూస్తే చాలా వింతైన మరియు భయంగా కూడా ఉంటుంది. ఇది కుల్దారా విలేజ్ స్టోరీ. ఒక్క పక్కన చూస్తే ఇది ఒక హాంటెడ్ విలేజ్ మిస్టరీలా కనిపిస్తుంది. ఇంకొక పక్కన చూస్తే ఇది 5,000 మంది తన ఆత్మ గౌరవ కోసం తీసుకున్న హిస్టారికల్ డిసిజన్లా కనిపిస్తుంది. నిజం ఏంటి అనే క్వశ్చన్కి ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. అది శాపమా, లేదా హిస్టారికల్ ట్రాజెడీయా, లేదా న్యాచురల్ రీజన్స్ వల్ల జరిగిన మైగ్రేషనా? కానీ ఒక్క విషయం మాత్రం నిజం, 200 ఇయర్స్ అయినా కూడా కుల్దారా ఇప్పటికీ సైలెంట్గా హిస్టరీని కాస్తుంది. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే ఈ మిస్టరీ విలేజ్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో కామెంట్స్లో చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి? కుల్దారా నిజంగా హాంటెడ్ ప్లేసా, లేదా హిస్టరీని ఎగ్జర్గేషన్ చేసిన ఒక లెజెండా? మీ థాట్స్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.